పొంగల్, దీనిని వెన్పొంగల్ అని కూడా తమిళనాడులో పిలుస్తారు. క్విక్ రెసిపీ అండ్ కంఫర్ట్ ఫుడ్, వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్. రెడ్ పీనట్ చట్నీ కాంబినేషన్తో పొంగల్ టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. నార్మల్ పల్లీ చట్నీతో కాకుండా ఈ చట్నీతో చాలా బాగుంటుంది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: జీరా, పచ్చిమిర్చి, మిరియాలు, అల్లం, కరివేపాకు, నెయ్యి, పెసరపప్పు, రైస్. ఈ మెజర్మెంట్స్తో 2 నుంచి 3 పర్సన్కి సర్వ్ చేయొచ్చు. ఒక బౌల్లో 1:2 రేషియోలో తీసుకున్న రైస్ అండ్ మూంగ్ దాల్ని కలిపి వాటర్తో 2 times వాష్ చేసుకొని 30 minutes నానబెట్టుకోవాలి. ప్రెషర్ కుక్కర్ హీట్ అయ్యాక గీ వేసుకోవాలి. ఈ పొంగల్ కంప్లీట్గా గీతో చేసుకుంటే చాలా బాగుంటుంది. గీ మెల్ట్ అయ్యాక జీరా, మిరియాలు, అల్లం వేసి 2 నిమిషాలు మంచి అరోమా వచ్చే వరకు వేయించాలి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఈ స్పైసెస్ని బాగా వేయించుకోవడం వల్ల పొంగల్కి స్పైసెస్ ఫ్లేవర్ వస్తుంది. నానబెట్టుకున్న రైస్, మూంగ్ దాల్ వేసుకొని ఒక 5 minutes పాటు ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేసుకొని 1:4 times వాటర్ వేసుకోవాలి. అంటే నేను రైస్, మూంగ్ దాల్ 1.5 cup తీసుకున్నా, సో నేను 6 cups ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను. కుక్కర్ మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో 5 whistles వచ్చాక ఆఫ్ చేసుకోవాలి. స్మూత్ టెక్స్చర్ పొంగల్ వచ్చేస్తుంది. పొంగల్లో కాంబినేషన్ చట్నీ కోసం 3 పిడికెళ్ళు పల్లీలు తీసుకుని వేయించి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లో జీరాని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు, ఎండుమిర్చి సౌండ్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. నల్లగా అవ్వకుండా చూసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని సాల్ట్ యాడ్ చేసి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫైన్గా గ్రైండ్ చేసుకొని వాటర్ యాడ్ చేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకుతో ట్యాంపరింగ్ చేసి సర్వ్ చేసుకోవడమే. పొగలు వస్తున్న పొంగల్ని చేసుకుని తింటే చాలా సూదింగ్గా ఉంటుంది. ఈసారి రెడ్ పీనట్ చట్నీ కాంబినేషన్తో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు మీ ఫ్యామిలీకి ఈ కాంబినేషన్ ఇంట్రడ్యూస్ చేసి అప్రిషియేషన్ని పొందండి. అండ్ ఫుడ్ సూచి ఇన్స్టాగ్రామ్ని ట్యాగ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.